నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. నోటీసులపై ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు, స్పీకర్ కి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ మాటల్లో విందాం. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి నోటీసులు మీకు వచ్చాయా? అసలు ఏం జరుగుతుంది? నోటీసు ఇంతవరకు నా చేతికి అయితే అందలేదు. వాళ్ళు పోస్ట్ చేశామని చెప్పడం జరిగింది. నేను ఈరోజు హైదరాబాద్కి వెళ్తుండా. నేను నోటీస్ తీసుకుంటా, ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి. ఏది ఇచ్చినా నోటీస్ని మనం గౌరవించి దానిగా నా అభిప్రాయం కూడా రాయాల్సిన దానికి నాకు అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చిన, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన ఏవైనా అని చట్టానికి ఒక శాసనసభ్యునిగా చట్టాన్ని గౌరవించే బాధ్యత నాకుంది. ఆ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో మాకు ఏవి ఉండవో ఆ రాజ్యాంగం ప్రకారం మేము కూడా ఆ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తాం. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో లేనట్టుగా ఈసారి ఇంత వివాదాస్పదంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ మారామని చెప్పుకోలేరు, ఉన్నాము అని చెప్పుకోలేని పరిస్థితి కనపడుతుంది. అయితే మీరు అసలు ఏ పార్టీలో కొనసాగుతారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అటు స్పీకర్ నోటీస్ ఇచ్చినట్టు సమాధానమే కావచ్చు, ప్రజలకు ఏం చెప్తారు? గద్వాల నియోజక ప్రజలు నన్ను రెండోసారిగా గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. నన్ను ఏ విధంగా వాళ్ళు గెలిపించినారో వారి కళలని ఒమ్ము చేయకుండా నా పార్టీ అభివృద్ధి చెందడానికి నేను ఏ విధమైన గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికన్నా ఒక ఆకు ఎక్కువనే అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. టెక్నికల్గా పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటారా, చేరిన పార్టీ అని చెప్తారా, లేకపోతే ఉన్ననే బీఆర్ఎస్ గెలిచిన పార్టీ అని చెప్తారా? నేను గతంలోకి వెళ్ళి ఎప్పుడూ నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండాలనే చెప్పిన. అభివృద్ధి కొరికి గౌరవ ముఖ్యమంత్రి కలిసిన మాట వాస్తవం. నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరికి నేను ఒక ప్రజాప్రతినిధిగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కొరికి నేను రకరకాలుగా అందరు మంత్రులను కలవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తుంది. ఎవరైనా ఇప్పుడు మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ముఖ్యమంత్రి అంటోడు పార్టీలకు సంబంధం లేదు. మీరు అనుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి ఏదైనా మనం ప్రమాణం చేసేటప్పుడు మీరు కూడా చూసింటారు. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణం మనం ఓటు తీసుకునేటప్పుడు అన్ని రకాల వర్గాలుగా అభివృద్ధికి పాటుపడదాం, అందరికీ నిష్పక్షపాతంగా పనిచేస్తామని ఉంటుంది. దాని ప్రకారం నేను కలిసిన మాట వాస్తవం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను అంతే. కండువా కప్పుకున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మీరు ఏదైనా చూపించండి నాకు కండువా కప్పుకునేది. ప్రచారం అనేది మస్తు ఉంటుంది, నేను కండువా కప్పుకున్నట్లు ఎక్కడన్నా చూపించండి. ఇప్పుడు టీవీలు ఇవైతే ఉంటుంది, ఎవిడెన్స్ అయితే ఉంటుంది కదా. నేనైతే ఎక్కడ కప్పుకోలేదు కండువా కూడా. ముఖ్యమంత్రి కలిసిన మాట వాస్తవం. ఎప్పుడు చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా. దానికేమి గౌరవ ముఖ్యమంత్రి మామ్నార్ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి జిల్లా సమస్యల మీద పూర్తి అవగాహన వ్యక్తి. గౌరవంగా నేను మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము గతంలో కూడా కలిసి జడ్పీటీసీలాగా ఉన్నాం. గతంలోకి వెళ్ళి నాకు మంచి సంబంధాలు ఉన్నందువల్ల నేను మా గద్వాల అభివృద్ధి కొరకు అభివృద్ధి చేయాలని పోయి కలిసినా తప్ప వేరే దురుద్దేశం అనేది లేదు. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్ తీసుకోవాల్సిన బాధ్యత మాది. నా వంతు జవాబుగా నేను కూడా మా లీగల్ ఒపీనియన్ తీసుకొని దానికి జవాబిస్తాను. దానికి టైం బౌండ్ అంటే ఏం లేదు? అది ఏం నేను చూడలేదు. నాకు టైం బౌండ్ అనేది నాకు తెలియదు. ప్రెస్లో పేపర్లు వచ్చినదే చూసిన. నాకైతే స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఫోన్ చేసి నోటీస్ మీకు పంపడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నందు వల్ల తీసుకోలేకపోయినా ఈరోజు దాన్ని తీసుకుంటా. నోటీసులకు సంబంధించి తనకైతే సమాచారం అందింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి త్వరలోనే సమాధానం ఇస్తున్నటువంటి అంశాన్ని అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తాను. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 గద్వాల నుంచి.